ఇంతకుముందు తెలంగాణకి దీనివల్ల ఏం ఉపయోగం మీ అందల పోటీల వల్ల అన్నారు. సో ఈ టోటల్ 21 కాంపిటీషన్స్ గా జరుగుతూ ఉన్నాయి. డిఫరెంట్ చార్మినార్ జరుగుతూ ఉంది, చౌమాన్ల ప్యాలెస్ దగ్గర జరుగుతూ ఉంది, అండ్ ఫలక్నామాలో జరుగుతూ ఉంది, 1000 స్తంభాల గుడి దగ్గర జరుగుతూ ఉంది, అండ్ జనగంలో ఉన్న జైన్ మందిర్ దగ్గర జరుగుతూ ఉంది, అండ్ బతుకమ్మ ఆడిపిస్తున్నారు 120 మంది అమ్మాయిలతోని. అంటే ఇంతమందిని వరల్డ్ వైడ్కి మన తెలంగాణ కల్చర్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అండ్ దాంతోపాటు ఒక్క కంటెస్టెంట్ వస్తున్నదంటే వాళ్ళతో ఒక 20-30 పీపుల్ ఇక్కడికి వాళ్ళ ఏమంటారు పర్సనల్ సెక్యూరిటీ కానీ, వాళ్ళ బౌన్సర్స్ కానీ, లేకపోతే అసిస్టెంట్స్ కానీ, వాళ్ళ మేనేజర్స్ కానీ, ఇట్లా చాలా మంది వస్తారు. అండ్ ప్రతి కంట్రీలో ఈ ఈవెంట్ గురించి టెలికాస్ట్ అవుతా ఉంది. మీరు అన్నారు 180 కంట్రీస్ అని, ఏది ఈ రేసింగ్, బట్ ఇది వచ్చేసి 206. ప్రపంచంలో 206 కంట్రీలు మాత్రమే ఉన్నాయి. 206 కంట్రీలలో హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి, పలానా విన్నర్ అంటారు. ప్రతి ఒక్క కంట్రీలో మన హైదరాబాద్ పేరు అనేది వెళ్తుంది, అండ్ హైదరాబాద్ గురించి సెర్చ్ చేస్తారు. అండ్ ఇండియాలో ఇన్ని సిటీస్లో ఉన్నప్పుడు మన హైదరాబాద్కి వచ్చినప్పుడు మనం 100% వెల్కమ్ చేయాలి. బికాజ్ మనం ఆధునిక యుగంలో ఉన్నాం, అంటే న్యూ జనరేషన్లో ఉన్నాం. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఒకప్పుడు లుంగీలు కట్టుకునేది, పంచాలు కట్టుకునేది, ఇప్పుడు జీన్స్ ప్యాంట్స్ వేసుకొని వస్తున్నాం. ఒకప్పుడు ఖద్దరు బట్టలు వేసుకునేది, ఇప్పుడు ఖద్దరుతో పాటు టీ షర్ట్స్ వేసుకుంటా ఉన్నాం. సో మనం ఎందుకు వెల్కమ్ చేస్తున్నాం? అట్లాంటప్పుడు గవర్నమెంట్ సినిమాలను కూడా బ్యాన్ చేసేసేయాలి. సినిమా అనేది కూడా మన కల్చర్ కాదు. సినిమాలు ఎందుకు చేస్తున్నాం? ఎందుకు గవర్నమెంట్ జాతీయ అవార్డులు ఇస్తున్నది? అది కూడా మరి వెస్ట్రన్ కల్చర్. దాన్ని ఎందుకు వెల్కమ్ చేస్తున్నారు? దాని మీద పోరాటం ఫస్ట్ అదాపండి. కొన్ని 100 సంవత్సరాల నుండి 82 సంవత్సరాల నుండి జరుగుతూ ఉంది. వాటిని ఆపండి. ఇది కూడా ఫ్యాషన్ అనేది కూడా ఒక కల్చర్. సో మన కల్చర్ మనకి ఉంటుంది, అదర్ కంట్రీస్ కల్చర్ వాళ్ళకి ఉంటుంది. ఎవరి కల్చర్ని వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి. మనము ఒక ఏమంటారు ట్రైబ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కల్చర్ని రెస్పెక్ట్ చేస్తాము. మనం ఒక వెస్ట్రన్ కల్చర్కి వచ్చినప్పుడు మనం వెస్ట్రన్ కల్చర్ని చేయాలి. సో అన్ని వెస్ట్రన్ కల్చర్ని మనము సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంత సిటీలో, ఈ మెట్రో సిటీలో ఇన్ని మాల్స్ వస్తున్నాయి, ఇన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ వస్తూ ఉన్నాయి. ఎవ్రీడే ఒక్కొక్క బ్రాండ్ అనేది వస్తూ ఉంది. సో దానివల్ల కొన్ని వందల మందికి ఉపాధి జరుగుతూ ఉంది. వాటికి ఈ ఫ్యాషన్ అనే పదానికి అన్ని రేంజ్ ఆఫ్ పీపుల్ కనెక్ట్ అవ్వరు. ఉమెన్ లో కూడా చాలా మంది వలనరబుల్ ఉంటారు, పూర్ ఉంటారు, పూరెస్ట్ ఉంటారు, అందరూ కనెక్ట్ కాని వర్డ్ అది. మీరు 6 గ్యారెంటీలు ఇవ్వలేకపోతున్నారు, కనీసం పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు. 1500 2500 అనౌన్స్ చేశారు లేడీస్ కి, అవే ఇవ్వలేకపోతున్నారు. మీకు అవసరమా అంటే మీ ఒక ఫ్యాషన్ డైరెక్టర్ గా మీ సమాధానం ఎగ్జాక్ట్లీ. అండ్ గవర్నమెంట్ పరంగా వచ్చేటప్పుడు వాళ్ళు బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్ సెషన్ లో టూరిజానికి కూడా సపరేట్ కొంచెం బడ్జెట్ అని అలోకేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ బడ్జెట్ లో వీళ్ళు 5% వేసాం, 5 crores వేసాము అనేసి అంటున్నారు. యాజ్ ఏ ఈవెంట్ ఆర్గనైజర్ గా మేము వెళ్ళి టూరిజం వాళ్ళని అడుగుతూ ఉంటాం, ఎందుకంటే వాళ్ళ ప్రాపర్టీస్ ని మనము ఎంకరేజ్ చేస్తాం. యాజ్ తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వెళ్ళినాము, అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము వెళ్ళి ప్రతిసారి మేము ఏ ఈవెంట్ చేసినా కానీ వాళ్ళని అప్రోచ్ అయితే అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, సో ఏంటంటే క్వశ్చన్ అంటే వాటికి డబ్బులు లేవంటున్నారు. 5 కోట్లు స్పెండ్ చేయడం. రైట్. సో ఈ 5 కోట్లు ఏంటి అంటే చాలా తక్కువ అమౌంట్ వాళ్ళకి బడ్జెట్ అలొకేట్ చేసిన దాంట్లో. ఈ 5 కోట్లతోని వాళ్ళు నేషన్ వైడ్, వరల్డ్ వైడ్ బ్రాండింగ్ అనేది తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. అండ్ నాట్ ఓన్లీ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ అని చూడొద్దు, మన తెలంగాణ అని చూడాలి. తెలంగాణ సమాజానికి అది ఉపయోగం. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతూ ఉంది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతూ ఉంది. చార్మినార్ అంటే కొంతమందికి తెలుసు, అది ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ వెళ్ళి మన తెలంగాణ శారీలతో, నారాయణపేట శారీలో వాటితో చేస్తున్నారు కాబట్టి ఆ శారీల బ్రాండింగ్ వాల్యూ పెరుగుతుంది, నేత కార్మికులకి ఉపాధి పెరుగుతుంది. ఇప్పుడే ప్రపంచ దేశాల్లో చూస్తే మన పోచంపల్లి సారీస్ కానీ, హ్యాండ్లూమ్స్ కానీ ఇంకా సేల్స్ ఎక్కువ అవుతుంది. మీరు ఇప్పుడు న్యూజిలాండ్ లో చూసారనుకో, న్యూజిలాండ్ లో, ఆస్ట్రేలియాలో చూస్తే హరే కృష్ణ సొసైటీ అనేది, బృందావన్ సొసైటీ అనేది ఒక విలేజ్ హిందూగా కన్వర్ట్ అయిపోతా ఉన్నారు. మన కల్చర్ ని ఫాలో అవుతా ఉన్నారు, మన శారీస్ ని, ట్రెడిషన్ ని ఫాలో అవుతా ఉన్నారు. సో దానివల్ల ఇంకా ఎక్కువ మోర్ పీపుల్ అరే శారీ కట్టుకుంటే తెలంగాణ శారీలు కట్టుకోవాలనే రేంజ్కి వెళ్ళాలి అనేది మన ఉద్దేశం అన్నట్టు. అండ్ దాంతోపాటు ఇక్కడ నాట్ ఓన్లీ శారీస్ అనే కాదు, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా మనందరం ఫ్యాషన్ ఎంకరేజ్ చేయాలంటే ఎవ్రీడే మనం ట్రెండ్ అవుతా ఉన్నాం. ఒకప్పుడు మనం వచ్చేసి గ్రీన్ స్క్రీన్ లేకుండా నార్మల్ గా షోస్ జరుగుతూ ఉండేది. ఇప్పుడు ఎవ్రీథింగ్ అప్డేట్ అయిపోతా ఉన్నాం, మన న్యూస్ ఛానల్స్ కూడా అప్డేట్ అయినాయి. కానీ ఈ కల్చర్ ఇండియాలో రావడం, పెనిట్రేట్ అవడం అనేది బ్యాడ్ థింగ్. ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు చాలా మంది. ఎందుకు బ్యాడ్ అండి? ఎందుకు మీరు సినిమాల్ని బ్యాన్ చేయండి, సినిమాలో ఇంకా ఇంతకంటే ఎక్కువ ఉంటుంది కదా. సినిమాలో డైరెక్ట్ రొమాన్సే ఉంటుంది, ఇక్కడ కనీసము
మేము ఇట్లుంటాం, మా పర్సనాలిటీ ఇది, మేము ఇట్లా మెయింటైన్ చేస్తాం, మేము హెల్తీగా ఉంటాం కాబట్టి మా పర్సనాలిటీ ఇట్లుంటాయని ప్రదర్శిస్తారు. బట్ సినిమాలో డైరెక్ట్ రొమాన్స్ ఉంటా ఉన్నది కదా, దీన్ని ఎవరిని అంటాం? ప్రధానమంత్రిని అంటామా, సీఎం అంటామా, ఇంకోళ్ళని అంటామా? రైట్ అండి. సినిమాలో సినిమాలో డైరెక్ట్ అయితే వస్తుంది కొంచెం కదా. బెస్ట్. ఇంకా ఈ ఓటీటీలో వచ్చిన తర్వాత భయంకరమైన మరి అదే వీడియోలు కదా, మరి చేస్తున్నారు. దాన్ని ఏమంటారు? ఇంకా Right, ఇది- right, ఇక్కడ right. ఇక్కడ Right, 1% కూడా ఉండదండి ఇది. దాన్ని మీరు హైలైట్ చేసి ఉంటాం, మీరు పొలిటికల్ గా గెయిన్ చేసుకోవడానికి ఏదో స్టఫ్ దొరకడానికి ఇలాంటివి వాడుకుంటే మాత్రం కష్టం. అదే ఫ్యాషన్ గా Yeah, pretty good. మేమైతే అక్సెప్ట్ ఇది ఒక చేయం, proud ఎందుకంటే moment దీంట్లో కూడా అన్నారు కొన్ని ఇందాక వందల మీరు. కోట్లు చాలా వస్తున్నాయి. ప్రౌడ్ రైట్. మూమెంట్ అండి. కానీ చాలా మంది అపోజ్ చేస్తున్నారు. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళది అని కొట్టి పడేయాలా, లేదంటే దాన్ని కూడా స్వాగతించాలా? ఆ, మనం అన్ని మాటల్ని హార్ట్ కి తీసుకుంటే కష్టం, కొట్టి పడేయడం బెటర్ అనుకుంటా. అంటే ఈ ప్రాసెస్ లో ఉమెన్ చూపించడం తప్ప ఇంక ఏముండదని కొంతమంది చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు. వాళ్ళు షో అది చేసుకోవడం ఒక్క తప్ప. కేటగిరీలో చూడరు. ఒక బ్యూటీ క్వీన్ అన్నది టోటల్ గా హోల్ ప్యాకేజ్ ఉంటుంది. వాళ్ళకి కాన్ఫిడెన్స్ లో మాట్లాడడం రావాలి, టాలెంట్ చూపెట్టాలి, ఇంటెలిజెన్స్, ఒక క్వశ్చన్ కి ప్రాంప్ట్ గా ఇంటెలిజెంట్ ఆన్సర్ ఇవ్వాలి. వాళ్ళకి ముందు నుంచి ఏం చెప్పరు, ఏం ఉండదు వాళ్ళ దగ్గర. ప్రాంప్ట్ గా ఆ ఆన్సర్ ఇచ్చిన వాళ్ళని బ్యూటీ క్వీన్ అంటారు. ఒక బ్యూటీ క్వీన్ అంటే ఇట్స్ ఏ హోల్ ప్యాకేజ్. జస్ట్ మామూలుగా ఒక అమ్మాయి వచ్చి బికినీ వేసుకుని వాక్ చేసి వెళ్ళిపోతుంది అన్నది కాదు. ఇప్పుడు నేను గెలిచినంటే నా క్వశ్చన్స్ అలా టఫ్గా ఉన్నాయి, నేను టాలెంట్ అలా చూపెట్టాను, జడ్జెస్కి నచ్చింది, నేను వర్త్ అనిపించింది, అందుకే నాకు ఇచ్చారు ప్యాజెంట్. Okay. సో లైక్ వైజ్ ఇట్స్ నాట్ ఏ బాడీ షోయింగ్ షో అన్నమాట. కానీ అంటే ఆల్రెడీ వాళ్ళకి ఆల్రెడీ ఎవరికి ఇవ్వాలి, ప్రపంచ సుందరి కానీ, మిస్ ఇండియా కానీ, మిస్ వరల్డ్ కానీ ఆల్రెడీ డిఫైన్ అయిపోయి ఉంటుంది. ఫలానా ఇండియాకి ఇవ్వాలి, ఫలానా న్యూజిలాండ్కి ఇవ్వాలి, అలా ఫిక్సింగ్ ఏం అవ్వదండి. ఎందుకంటే మనకి 1994 కంటే ముందు చూస్తే 1961లో వచ్చింది, తర్వాత మళ్ళీ రాలేదు అని చాలా మంది మాట్లాడుతున్నారు. వాంటెడ్ గానే ఇవ్వలేదు ఇండియాకి. దానికి ఏమైనా ఆన్సర్ మిస్ వరల్డ్ అంటున్నారా? మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా వచ్చింది కదండి, దాని తర్వాత 2000 సంవత్సరంలో వచ్చింది ఆవిడకి. నేను అంటుంది 1994 కంటే ముందు ఒకసారే వచ్చింది, 1966లో. డాక్టర్ రీటా ఫారియా. తర్వాత మళ్ళీ రాలేదు, అంటే వాంటెడ్ గానే ఇవ్వలేదు. తర్వాత పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత ప్రపంచ ఆర్థిక విధానాలు మన ఇండియాలో కూడా అడాప్ట్ చేసుకున్న తర్వాత ఇండియా ఒక కంట్రీ ఆర్థికంగా స్టేబుల్ గా ఉంది, అక్కడికి వెళ్ళి కొల్లగొట్టొచ్చు ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ అన్ని వాడి, కాస్మెటిక్ ప్రొడక్ట్స్ వాడి, బ్యూటీ ప్రొడక్ట్స్. కానీ ఏమైనా వాళ్ళ బిజినెస్ ఏముంటుందో అది. సో అలా ఏమైనా ఆలోచించాలా? ఒకవేళ ఇప్పుడు మేకప్ వేసుకోకుండా మీరు వస్తారా కెమెరా ముందు? నేను రాగలను, కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. అది అయిపోయింది, అక్కడే అయిపోయింది. మీరు మీరు without makeup వాడుకోండి, రైట్? సో యాక్సెప్ట్ చేయాల్సిందే దాన్ని. ఎందుకు అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ ఇప్పుడు మీరు అన్నారు, ఈ ఫ్యాషన్ వల్ల ఉపయోగం ఏంటి, ఏం జరుగుతుంది అనేసి అన్నారు కదా. టీ హబ్ కట్టారు కదా, దానివల్ల ఏం ఉపయోగం జరిగింది? ఈ 5 సంవత్సరాలు ఎంత సంపాదించారు టీ హబ్ వల్ల? ఇది వాళ్ళ క్వశ్చన్ కాదు, చాలా మంది అడిగారు. నార్మల్ గా నేను జస్ట్ అడుగుతా ఉన్నా. ఇప్పుడు టీ హబ్ అని కట్టారు కదా, టీ హబ్ వల్ల మనకి ఎన్ని కోట్లు టర్న్ ఓవర్ అయింది 5 years లో చెప్పండి. ఆయన చెప్పాలి, గౌతమ్ ప్రసాద్ గారు.